సో ఈ నేపథ్యంలో సడన్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనికి కారణం ఏంటంటే ఒక 2 రోజులకు ముందు టీడీపీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కనపర్తి శ్రీనివాసరావు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దగ్గరికి వెళ్ళి ఇట్లా కొడాలి నాని అమెరికాకు పారిపోయే అవకాశం కనిపిస్తుంది. అతను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనికి అమెరికాలో వైద్యం చేసుకోవాలన్న పేరుతో అతను అమెరికాకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. అందుకని మీరు అతన్ని అమెరికా పారిపోకుండా చూసుకోండి అని ఒక పిటిషన్ని ఈ డీజీపీకి ఇచ్చాడు. దాంతో డీజీపీ కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ను ఆదేశించాడు. గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు అంటే అర్థమైందంటే అతను ఏ ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే సీపోర్ట్లో వీటి ద్వారా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అట్లాగే పాస్పోర్ట్ కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. అంటే అతను ఎస్కేప్ కాకుండా ముందుగా చూసుకుంటున్నారు. అట్లాగే రేపొద్దున ఏఏజీలో కూడా వీళ్ళు ఏఏజీకి కూడా లెటర్ రాసే అవకాశం ఉంది. అతని ఆరోగ్య పరిస్థితి గురించి కరెక్ట్గా ఇవ్వమని. ఒకవేళ ఏఏజీ ప్రైవేట్ది కాబట్టి ఇతనికి అనుకూలంగా ఇచ్చారనుకుంటే అప్పుడు కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని తను అరెస్ట్ చేయాలనుకుంటున్నాం. అతను ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో అతనికి టెస్టులు చేసి సర్టిఫికేట్ ఇవ్వాలి అని కోర్టుని అడగచ్చు. అప్పుడు కోర్టు గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మన రఘురామకృష్ణరాజుకి ఇచ్చినట్టుగా మిలిటరీ హాస్పిటల్ కావచ్చు, అట్లా ఏదైనా ఒక అంటే న్యూట్రల్గా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అది మళ్ళీ వాళ్ళ కింద ఉంటుంది కాబట్టి వీళ్ళు వ్యతిరేకిస్తారు ఈ అడ్వకేట్లు, కొడాలి నాన్న అడ్వకేట్లు. అందుకని ఒక న్యూట్రల్గా ఉండే హాస్పిటల్లో సర్టిఫికేట్ తీసుకోమని అడగచ్చు. సో ఆ సర్టిఫికేట్ కానీ ఇతను అరెస్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు అని కానీ ఆ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అట్లా లేదు అని కానీ అరెస్ట్ చేస్తే అతనికి సింపతి వచ్చే అవకాశం ఉంది. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఇతను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, బట్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని బిల్డప్ చేయడానికి వీళ్ళు పారిపోతున్నాడు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ బిల్డప్ చేసుకొని అతనికి ఆరోగ్యం బాగానే ఉంది అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి దాని తర్వాత ఈ ప్రొసీజర్ చేస్తే అతనికి సింపతి రాదు అన్న ఒక యాంగిల్లో వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోసానికి కొంత సింపతి వచ్చింది. ఇలాగ తిప్పడం వల్ల ఏమైంది, అతనికి ఆల్రెడీ 68 ఏళ్ళు ఎంతో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హార్ట్ ఆల్రెడీ సర్జరీ అయింది. అట్లాంటి అతన్ని తిప్పుతున్నారు, అతను ఏడుస్తున్నాడు, అతను ఏదో వాగాడు, అందరూ వాగారు, తెలుగుదేశంలో వాగలేదా అన్న ఒక సింపతి టర్న్ అయింది. సో అలాగా ఇప్పుడు ఇతనికి కూడా ఆరోగ్యం బాగాలేదు, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లాంటి వ్యక్తిని బలవంతంగా ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, అతను సైలెంట్గా ఉన్నాడు, ఎక్కడో హాస్పిటల్లో ఉన్నాడు కదా అన్న ఒక సింపతి వచ్చే అవకాశం ఉంది. పైగా ఆల్రెడీ ఈ ప్రభుత్వం మీద కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఒకటి ఎమ్మెల్యేల దోపిడీ అయితే, రెండోది ఈ ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోవడం. సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు వీళ్ళని కూడా వైసీపీ వాళ్ళని ఈ స్థాయిలో ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వాళ్ళని అరెస్టులు చేసి అరెస్ట్ చేస్తున్నారని, ఇది రాకూడదని చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది. అందుకని వాళ్ళు ముందుగా ఇతను పారిపోబోతున్నాడు అన్న ఒక నెరేటివ్ బిల్డప్ చేసి ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసి దాని తర్వాత తనకు ఆరోగ్యం ఫిట్గానే ఉంది అని సర్టిఫికేట్ తీసుకొని దాని తర్వాత అరెస్ట్ చేసే కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎప్పుడు అనేది ఇంకా తేలదు. ఏదేమైనా జరిగితే మాత్రం ఇద్దరు మిత్రులు విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.